సో ఇదంతా చెప్తున్నారు కానీ ఒక మాట నీ సపోర్ట్ వల్ల కూడా అవుతుందని చెప్పలేదే. అంత ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటి? నాకు టైం లేదు, నన్ను బయట తీసుకెళ్ళట్లేదు, నాతో లంచ్ కష్టమైపోతున్నాయి. సో ఒక్క మాట, అట్లీస్ట్ వన్ వర్డ్, నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు అన్నీ చూసుకుంటున్నావు, కానీ నేను ఇలా చేస్తున్నానని చెప్పొచ్చు కదా. సో సెల్ఫిష్ యు ఆర్. నువ్వు నాకు పొద్దున్నే కాఫీ ఇస్తున్నావు, గుడ్. నాకు భోజనం వండి పెడుతున్నావు, తర్వాత నా బట్టలన్నీ సర్ది పెడుతున్నావు. ఇప్పుడు నేను ఇంత అడిగి చెప్తున్నాను, మీరు నేను ఇంత చెప్పాలి, చెప్తే అన్నీ చెప్పాలి what కదా. is the use? ఒక్కొక్కసారి నా కార్ కూడా డ్రైవ్ చేస్తావు, నేను టైర్డ్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు. ఇంకా ఏంటి, చాలు చాలా చాలు. అన్ని Thank you so much. అన్నిటికంటే ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్. అది నువ్వే, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ తర్వాత నువ్వే. ఇంకంతకంటే ఏం చెప్తాను, అదే, మనస్ఫూర్తిగా thank you చెప్తాను, very ఇదేదో much. సరదాగా చెప్పట్లేదు, అంటే మనస్ఫూర్తిగా. ఆ ఫ్లోలో చెప్పుంటే ఇంత బాగా. ఫ్లోలో అంటే నువ్వు Okay. నా ఇన్స్పైర్ చేసావు కదా, అందుకని నేను స్పైర్ అవుతున్నాను చెప్పరాదు. చెప్పు. ఓకే, నౌ యూ ఇంప్రెస్డ్ మీ విత్ ఆల్ దిస్. నా చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక్కసారి జరుగుతుందా, లేదంటే మళ్ళీ మళ్ళీ జరగచ్చా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు ఒకసారి జరుగుతుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ముందు మగవాళ్ళు సైట్ కొడతారు, వాడు సైట్ బాగుందా లేదా అని ఆడవాళ్ళు చూసుకుంటారు. అంటే కరెక్ట్గా చూస్తున్నాడా, నేను కరెక్ట్ కోణంలో చూస్తున్నాడని. హీస్ ఓన్లీ లుకింగ్ ఎట్ మీనా, లేదంటే అదే ఆ రెండు ఎగ్జాక్ట్లీ ఆ రెండు సైట్లు కలిసినప్పుడు ముందు అట్రాక్షన్ అవుతుంది. అట్రాక్షన్ తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకెళ్తే లవ్ అవుతుంది. ఆ లవ్ దాన్ని ప్యూర్గా ఉండి దాన్ని ముందుకెళ్తే అది లైఫ్ టైం కమిట్మెంట్ అవుతుంది. కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది మరి ఐ డోంట్ నో, మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మరి కష్టం కదా అది. కష్టం. మరి నీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు నిన్ను? రివర్స్ ద క్వశ్చన్ టు మీ. అంటే మరి No, I'm అంటే ఇప్పుడు asking you the అదే question. అదే అంటే అది నేనైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను. ఫస్ట్ సైట్లో ఉన్నది అట్రాక్షనే, ఒక అందం, ఒక ఆకర్షణ. అదే చెప్పాను కదా, అందం, ఆకర్షణ. అది ముందుకు దాటి వెళితేనే ప్రేమ పుడుతుంది, ఆ ప్రేమ నిలబడితేనే ఒక జీవితం ఏర్పడుతుంది. ఈ మధ్యలో తెగిపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తేనే లవ్ అవుతుంది, కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నేను నమ్మను.